ఆత్మ కనబడతాడా? ఆయన అన్ని సమయంలో ఏకరీతిగా ఉన్నవాడు, అన్ని సమయాల్లో ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఒకేసారి అన్ని ఊర్లలో ఉంటాడు, ఒకేసారి అందరితో ఉండగలడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి వదిలేడు దేవుడు. వదిలే ప్రసక్తే లేదు దేవుడు కదా. ఇక దేవుడు వదలలేదు అంతే. ఆమె మాట ఇచ్చాడు కదా, వదులుతాడా? మా ఊరు కూడా అంతే వస్తాడు. ఇప్పుడు వస్తాడా రాడా? మరి పక్కనే ఉండి ఏం చేస్తాడు? నీ క్రియలన్నీ చూస్తూ ఉంటాడు, నువ్వు చేసేదంతా చూస్తూ ఉంటాడు. మళ్ళీ వదులుతున్నాడు చిన్నగా దేవుడు. ఆయన నిన్ను పట్టుకొనే ఉంటాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ఆమె ఎంతమంది నమ్ముతున్నారా? ఈరోజు నువ్వు ఇంటికి ఒక్కదానివే ఒక్కడే వెళ్ళట్లేదు. నువ్వు ఎవరితో వెళ్తున్నావు తెలుసా? దేవుడు నీతో పాటు. ఇప్పుడు చేయండి, ఏం పాపం చేస్తారు? ఇప్పుడు చేయండి, ఏ బూతులు మాట్లాడతారు? ఎందుకు నీతో ఎవరున్నారు? ఈ జ్ఞానం నీకుంటే చాలు. అందుకే నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. దర్శనం అని తెలుగులో రాయబడింది, కానీ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, నాలెడ్జ్ లేక నశించిపోతారు. ఏ నాలెడ్జ్ తెలుసా? దేవుడు మనతో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన అన్ని అర్థం చేసుకుంటున్నాడు అన్న సంగతి తెలియక చాలా మంది తప్పులు చేస్తుంటారు. మీకు విషయం తెలుసా? అందరు పాపం ఎక్కడ చేస్తారు తెలుసా? చీకట్లో రహస్యంగా ఎవరికి తెలియకుండా చేస్తారు కదా. అవునా కాదు? పాపం అందరూ ఎక్కడ చేస్తారు? చీకట్లో రహస్యంగా తెలియకుండా చేస్తూ ఉంటారు. మీకు విషయం తెలిసిన? ఆ చీకటి ఎవరు అడ్రస్ తెలుసా? ఆ రహస్యం ఎవరు అడ్రస్ తెలుసా? ఈ మాట ఏంటంటే నేను చెప్పింది నాకు ఆగండి కాస్త. రహస్యమందు చూచుచున్న మీ తండ్రి. ఏంటంట? రహస్యమందు చూచుచున్న అంటే సీక్రెట్లో ఎవరున్నారు? సీక్రెట్ ఎవరు అడ్రస్సు? ఇప్పుడు చెప్పండి, సీక్రెట్గా ఏమైనా చేస్తారా మీరు? సీక్రెట్ ఎవరు అడ్రస్ తెలుసా? పోయి ఎవరు అడ్రస్లో సీక్రెట్ పాపం చేస్తున్నట్టు. జ్ఞానం లేదు మనకంతే. ఏం లేదు? జ్ఞానం లేదు. చీకట్లో ఎవరు చూడరని పోతాను అనుకో, ఎవరు అడ్రస్ అది? దేవుని అడ్రస్. రహస్యంలో దేవుడు చూస్తాడు. ఎవరు చూడకుండా ఫోన్ ఇంటే పెట్టుకున్నావు అనుకో, ఎవరు చూస్తున్నారు నిన్ను? ఆయనకు మరుగై ఉన్నది ఏమీ లేదు. ఉందా? ఇప్పుడు జ్ఞానం వస్తుందా మీకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు రహస్యంగా తెలియకుండా మనం ఏమీ చేయలేము. ఆయన ఇంకా మనల్ని ఏం చేస్తున్నాడు? విడువడు, ఎడబాయుడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుడైతే పట్టుకొని ఉంటాడు, పాస్టర్ గారికి సెలవు. దేవుడైతే పట్టుకున్నాడు. అందరూ మీ కుడి హస్తం చూపించండి. ఈ రోజు నిన్ను ఎవరు పట్టుకున్నారు? దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే, అమ్మో దేవుడు నన్ను చూస్తాడు, నాతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నిన్ను దేవుడు చూడాలి. లేదంటే ఐసీయూలో పడుకున్నప్పుడు ఎవరుంటారు నీతో? ఎవరుంటారు తెలుసా? ఈ రోజు ఉన్నవాడే రేపు కూడా ఆయనే ఉంటాడు. అక్కడ ఉండి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, బాగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏదైతే ఎదురొస్తుందో వాటన్నిటిని సాధించుకొని గెలిచి ముందుకు వెళ్ళడానికి ఆయన నీతో కూడా ఉన్నవాడు. ఆమేన్. కాబట్టి అన్ని దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ ఆలోచనలు కూడా దేవుడు గమనించాడంట, వారి ఊహలు కూడా దేవుడు చూశాడట. ఈరోజు నీ ఊహలు కూడా